హెల్ప్ ఏందది? చేస్తానని నాకు మాట ఇవ్వు. సర్లే, మా మామకు అవ్వదని చెప్తానని మాట ఇచ్చినావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తానని మాట ఇస్తున్నా. చెప్పు, ఏం చేయాలి? అమ్మా, ఎల్లుండి గీత వాళ్ళమ్మది సంవత్సరీకం ఉందే. అరే, మా అమ్మ సంవత్సరికం కూడా ఎల్లుండే కదా. అవునా? మా గీత సంవత్సరీకం చెయ్యను అంటోంది. ఎందుకు చేయదంట? ఎందుకంటే వాళ్ళమ్మంటే తనకిష్టం లేదు కాబట్టి. వాళ్ళమ్మ పేరు వింటేనే అసహించుకుంటుంది కాబట్టి. ఓహో, అవునే, వాళ్ళమ్మ మీద కోపంతో సంవత్సరీకం చెయ్యను అంటోంది. కానీ అది ఖచ్చితంగా చెయ్యాలి. అందుకు నేనేం చేయాలి ముస్లి? మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, పైగా నువ్వంటే దానికి చాలా ఇష్టం. నువ్వు చెప్తే వింటుంది. నీ మాట కాదనిలేక వాళ్ళమ్మ సంవత్సరీకం చేస్తుంది. ఒక్కసారి దానికి నచ్చ చెప్పవే, ప్లీజే ప్లీజే. సరే, అమ్మ విషయం కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా. అవు, గీతేడుంది? అదిగో ఆ గదిలో ఉంది. గట్లనా? సరే ఉండు. అమ్మయ్యా, ఇది వెళ్ళి దానికి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఒప్పిస్తుంది. ఇదెళ్ళి దాన్ని ఒప్పిస్తుందో, దీని మాట కాదని పాపం అదే దీన్ని నొప్పిస్తుందో కాసేపట్లో తెలిసిపోతుంది కదా అత్తయ్య గారు. అది నోరా డ్రైనేజ్ డోరా? ఒక్క మాట మంచిది రాదా మీ నోట్లోంచి? అది ఖచ్చితంగా ఒప్పిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ఇది ఒప్పించినా అది ఒప్పుకున్నా మీ ప్లాన్ తప్పించటానికి మేమున్నాం కదా అత్తయ్య గారు. మేముండగా గీతతో సంవత్సరీకం చెయ్యనీయం. హాయ్ గీత. నువ్వా? నువ్వు మా ఇంటి కిందకి వచ్చావే? నువ్వు ఒక దొంగవి. నేను కష్టపడి సంపాదించిన డొనేషన్ మొత్తం దొంగలించావు. నీలాంటి దొంగలకి ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు అబద్ధం చేసుకుంటున్నావే. నేను నిజంగా నీ పైసలు తీయలే. నేను దొంగను కాదు. లేదు, నువ్వు తీసావు. నువ్వు చూసినావా? ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి దొంగ నన్ను ఎట్లా అంటావే? నాకు అదంతా అనవసరం. నువ్వు ముందుక్కడి నుంచి వెళ్ళు. గట్లనే వెళ్తాను గాని ఒక మాట చెప్పు. నువ్వు మీ అమ్మ సంవత్సరికం చేయనంటున్నావట, నిజమేనా? అవును, నేను చెయ్యను. తేడుది మాకు మాటలు మాట్లాడుకో బిత్తిరిదానా. తల్లికి సంవత్సరికం నువ్వు కాకుంటే నాన్న పటేకర్ సార్ వచ్చి చేస్తారు. తల్లికి పిండం పెట్టడం మన ధర్మమే. నువ్వు చేయకుంటే నీ తల్లాత్మ ఏడుస్తదే. ఏడవాలి. మా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చినందుకు, మా నాన్నని నన్ను వదిలి వెళ్ళినందుకు నేను విధిస్తున్న శిక్షది. ఏడవాలి. చల్, తేడుది మాకు మాటలు మాట్లాడకు. అమ్మంటే కనబడే దేవతే, కదిలే దైవమే. కాదు, మా అమ్మ దయ్యం. దాని గురించి నాకు చెప్పకు. దయ్యం మీ అమ్మ కాదే, నువ్వు. అందుకే దేవత లాంటి అమ్మని తిడుతున్నావు. ఊరికే పూజ గదిలో పూజలు చేయుడు, హారతీయుడు, పాదాలు కడుగుడు కాదే. ముందుగా అమ్మ రుణం తీర్చుకో. అది పూజ అంటే. నాకు తెలుసు. దొంగలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. ఛీ, నువ్వు ఈ జన్మకి మానవే. కానీ మీ అమ్మకి నువ్వు సంవత్సరికం చేయనంటే ముసలి విషయం దాగి దస్తానంటుంది. నేను నమ్మను. నమ్మవా? సరే, అది దాగినాక గొప్పు నమ్ము. మా అమ్మ విషయం ఆ దేవుడు చెప్పినా నేను వినను. ఇక నువ్వు చెప్తే ఎలా వింటానే? ఏమంది? సంవత్సరీకం చేయడానికి ఒప్పుకుందా? అడుగుతుంటే మాట్లాడవేంటే? అసలు అది ఏమంది? కూల్ డ్రింక్ ఏడుంది? ఫ్రిడ్జ్ లో ఉంది. ఫ్రిడ్జ్ ఏడుంది? కూల్ డ్రింక్ బయట. నువ్వు అదిగో అక్కడుంది. ఒక పక్క టెన్షన్ తో కాలిపోతుంటే కూల్ డ్రింక్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళిందంటే బాటిల్ కి బర్నాలు రాయటానికి అయ్యింటుంది అత్తయ్య గారు. అయ్యో, బాటిల్ కాలిపోతుందన్నారుగా అందుకు. అసలు లోపల ఏం చేస్తుంది?
ముస్లి చెప్తాని పని. ఏ ముస్లి ఆ, లోపలికి రాయే. ఆ, ఏ జల్దీ రా. నేను వెళ్తాను. ఎక్కడికే? అది పిలిచింది కదా. అది పిలిచింది నన్ను. మీరుండండి ఇక్కడ, జరగడే. వెళ్ళండి. అయ్యో అయ్యో వెళ్ళండి వెళ్ళండి. మీరు ఎంత వెళ్ళినా అది ఒప్పుకోవాలి కదా. జల్దీ రా. ఏంటో పిలిచావు? ఇగో గీ కూల్ డ్రింక్ తాగు. ఎందుకే? ముందు తాగవే ముస్లి. ఆ, ఉమ్. ఓ. ఇప్పుడు చెప్పవే, నాతో ఈ కూల్ డ్రింక్ ఎందుకు తాగించావు? సంవత్సరికం చేయకపోతే నువ్వు పాయిజన్ తాగుతావని గీతతో చెప్పిన ముస్లి. పాయిజనా? నేను ఎందుకు తాగుతారే? ఆల్రెడీ నువ్వు తాగిన కూల్ డ్రింక్ లా హిట్ కలిపిన. హిట్ కలిపావా? చూస్తాను కదే. కలిపింది తాగాలనే కదా ముస్లి. చచ్చిన దాని తల్లి కోసం నన్ను కూడా చంపుతావా? వాళ్ళమ్మకు పిండం పెట్టించవంటే నాకు కూడా పిండం పెట్టించడానికి చూస్తావా? ఎవరికైతే ఏంది ముస్లి, పిండం పెట్టిస్తున్నావు కదా. అరే దేవుడా, చచ్చాడ్రా బాబాయ్. ముస్లి, ఆగే. ఏ గీత, అరే గీత తొందరగా రావే. ఏ ముసలి తప్పుకుందా? జల్దీ రాయే. అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు? ఏ ముస్లి, టెన్షన్ పడకు, విషయం కలపలే. ఇలానే నాటకం ఆడు. గీత నొప్పించడానికి ఇంత డ్రామా ఆడించావా? ఓకే, అయితే ఇక చూడు, రెచ్చిపోతావా? ఇటు కాదు. ఇటు కదా. అమ్మా! ఏ గీత, జల్దీ రాయే. మీ నాన్నమ్మ విషయం తాగిందే, జల్దీ రాయే. ఓ గీత, నాన్నమ్మ గారండి, నాన్నమ్మ గారండి, అయ్యో, నాన్నమ్మ గారండి, నాన్నమ్మ గారండి. సంవత్సరికం చేయనన్నవని విషయం తాగి సస్తానన్నదని చెప్పిన కదే. అమ్మో, ఈయనవా ఇప్పుడు చూడు, ముషాల్ది నిజంగానే తాగింది. అయ్యో నాన్నమ్మ గారండి, ఎంత పని చేశారండి. మీరు చావకూడదండి, నిండు నూరేళ్ళు బతకాలి. పెద్దమ్మ గారండి, హాస్పిటల్ కి తీసుకెళ్దామండి. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. నానమ్మ గారండి. అయ్యో అంబులెన్స్ అంటే వేలకు వేలు ఖర్చు అవుతుందమ్మా. కాలుకు తాడు కట్టి ఈడ్చుకెళ్దాం. పైసా ఖర్చుండదు. మీ నానమ్మ ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఉందా? అవునే, నలిపి నేలకేసుకొట్టు, పీడ విరగడైపోతుంది. నువ్వు లేవకే కుస్సో. నాకు తెలుసు అత్తయ్య గారు, మీరు విషం తాగలేదని, శ్వేతతో కలిసి నాటకం ఆడుతున్నారని, గీతతో పిండం పెట్టించడానికేగా ఈ డ్రామా అంతా. చెప్పు శ్వేత, మా నానమ్మ గారిని బతికించుకోవడానికి నన్నేం చేయమంటావు? మీ నానమ్మ బతకనంటే నువ్వు పిండం పెట్టన్నే. నానమ్మ గారికా? అలాగే పెడతాను. పెట్టాల్సింది మీ నాన్న అమ్మకి కాదే, మీ అమ్మకి. ఒప్పుకోతే, ఇది ఒప్పించేలా ఉంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి వీళ్ళ నాటకాన్ని బయట పెట్టాలి. చెప్పవే, మీ అమ్మకి సంవత్సరికం చేస్తానని చెప్పు. ఈ ముసలిది పైకి లేసి కూర్చుంటది. నానమ్మ గారండి, లేవండి. ఈ నోట్లతో
దీన్ని ఎలా పట్టిస్తానో చూడు. ఒసే నువ్వు గిట్లా ఆలస్యం చేస్తే మీ నాన్నమ్మ నీకు దక్కదే. చెప్పవే అది అది చెప్పవే అది అది ఆ, చెప్పవే చెప్పు చెప్పవే చెప్పవే చెప్పవే. చెప్పవే చెప్పవే. థూ, నీ బతుకు. అయ్యో రావురా, అమ్మో అమ్మమ్మో నీ కక్కుర్తి మొత్తం కొంప ముంచిన గదులు ముష్టి. చూసావా మీ నాన్న మాడిన నాటకం? నాటకమా? నాటకం ఏంటి? ఏం నాటకం? అనసూయ విషం తాగిందా సొల్లు వాగిందా ఒసేయ్ దున్నపోతులారా, మిమ్మల్ని- ఆగండి. అసలు మీరు నిజంగా విషయం తాగుంటే ఈ పాటికి చచ్చుండేవాళ్ళు, లేకపోతే కనీసం కోమలోకైనా వెళ్ళుండేవాళ్ళు. గాల్లో 2000 రూపాయలు చూడగానే రెట్టింపు ఉత్సాహంతో లేచారు అంటే అర్థం ఏంటి? మీరు విషం తాగలేదు అనే కదా. ఈ గీతతో వాళ్ళమ్మకి పిండం పెట్టించడానికి మిత్రులు నాటకం ఆడుతున్నట్టే కదా. అది ఛీ! నన్ను మోసం చేస్తారా నానమ్మ గారండి? నీ మొహమ్మండ. నాటకాలాడి నాతో ఇష్టం లేని పని చేయిస్తారా? నాటకాలాడి నాతో సంవత్సరికం చేయించడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్టు నన్ను నమ్మిస్తారా? నేను చచ్చినా కూడా దాని సంవత్సరికం చేయను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిరా అనసూయ బిడ్డ. పదవే వెళ్దాం. ఏందే ముస్లి, ఎంతో కష్టపడి దాన్నో దారికి తెస్తే మొత్తం చెడగొట్టినావు కదే. ఆ దొంగ మొహాలు నా వీక్నెస్ మీద కొట్టారే, అందుకే అడ్డంగా దొరికిపోయాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయను. ఏదైనా ప్లాన్ చెప్పవే ప్లీజే. ప్లీజే ప్లీజే ప్లీజ్. ఆ, లేలేలేలే. ఏ దక్క. ఐడియా. చెప్పకుండా ఐడియా అంటూ వెళ్తుంది. అయ్యో వెళ్ళిపోతుంది. వసేయ్! వసేయ్! అమ్మా, వసేయ్! వసేయ్! రా 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 ముస్లి, రా రా తొందరగా రా. అయ్యో ఆగవే, ఐడియా ఏంటో చెప్పవే. రా 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 తొందరగా రా. వస్తున్నా. ఐడియా పైన ముస్లి. అవునా? ఆ, రా రా రా. అయితే పద 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 పద. అబ్బా, వసేయ్! మేడపైకి ఎందుకు తీసుకొచ్చావే? షూ తర్వాత చెప్తా. ముందు నువ్వు ఎక్కి ఈ గోడ మీద నిలబడు. ఎందుకే? ఏహే చెప్పించే. అయిపోయి. ఏ ముస్లి ఎక్కవే. అమ్మో నాకు భయం. అరే ముందు ఎక్కువ చెప్తా. అరే, రే, రే, రే. లే, 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 లే. అది. రావే ముందుకు రా. పడిపోతానే. అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయి.
ముస్లి. ఏ గీత, తొందరగా రావే. అయ్యో ముస్లి, దూకొద్దు దూకొద్దు ముస్లి. ఏ గీత, జల్దీ రాయే. గీత, ముస్లి, దూకొద్దు ముస్లి. దూకొద్దు ముస్లి. గీత, ఇక్కడ ఇక్కడ. అయ్యో గీత, ముస్లి నన్ను ఆపు. గీత, పైన పైన నువ్వు. ముస్లి, ఆగు. వద్దు ముస్లి. నన్ను ముస్లి, దూకొద్దే. అగ్గో గీత వచ్చింది చూడవే. అయ్యో నానమ్మ గారండి, దూకొద్దండి. నానమ్మ గారండి, వద్దండి, దూకొద్దండి. అత్తయ్యగారు మీరు తొందరపడకండి. పైనుంచి దూకితే కింద గొయ్యి పడే అవకాశం ఉంది. ప్లీజ్ వద్దత్తయ్య గారు. పక్కింట్లో దూకండి అత్తయ్య గారు, వాళ్ళకి బావ లేదంట. చంపుతా దొంగ మహాలారా. చూసావా, వాళ్ళు నన్ను పైనుంచి దూకాలని అనుకుంటున్నారు. అట్లా జరగాలనే కదే పైకెక్కిచ్చింది. ఎందుకు? ఇప్పుడు నువ్వు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావని బెదిరిస్తావు. దాంతో గీత భయపడి వాళ్ళమ్మ సంవత్సరికం చేయని నిజమేనే నానమ్మ గారండి, దూకొద్దండి, ప్లీజ్ అండి. దూకేస్తాను. అవునే, ఒకవేళ నేను దూకుతానని ఒప్పుకోకపోతే అయినా దూకాలి. నాకు భయమే, నేను దూకును. నీ భయం నేను పోగొడతా కదా. ఎలాగే? ఎలా? చచ్చండా దేవుడు. అయ్యో అత్తయ్య గారు, నానమ్మ గారండి, ఎంత పని చేశారు? అయ్యో ముస్లి. ఏం కాదులే, ఇసుకలోనే కదా పడింది. అయ్యో ముస్లి, పడిపోయినవా? అయ్యో అయ్యో. గీత, నీ ముస్లి పడిపోయిందే. నేను వస్తున్నా. అయ్యయ్యో, నానమ్మ గారండి. అత్తయ్య గారు. అయ్యో అత్తయ్య గారు, ఎంత పని చేశారండి? లేవండి నానమ్మ గారు. నానమ్మ గారండి, మీరు ఇలాంటి పని చేస్తారని తెలిసిందంటే సంవత్సరికం చేసేదాన్నండి. ఇదేంటి, చచ్చిందా నిజంగా లేకపోతే నటిస్తోందా? లేవండి నానమ్మ గారండి. లేవండి నానమ్మ గారండి. అయ్యో అయ్యో. ముస్లి, ముస్లి, ఎంత పని చేసావే. అయ్యో అయ్యో. ముస్లి, గీత, ఇప్పుడు ఏం చేస్తావే? పోయిన మీ నాయనమ్మ తిరిగి వస్తుందా రే? అయ్యో గీత, గీత, గీత. అయ్యో ముస్లి, ఒక్క మాట నాతో చెప్పుంటే గీత నొప్పించేదానుగా ముస్లి. చూడు గీత, చూడు, నువ్వు సంవత్సరికం చేయనన్నావని బాధలో ఎంత దూకిందో చూడు. ఇప్పుడు ఏం చేస్తావే? పోయిన మీ నాన్నమ్మ తిరిగి వస్తుందా? చెప్పవే, చెప్పు. సారీ నానమ్మ గారండి, నేను సంవత్సరికం చేస్తానండి. మా అమ్మకి పిండం పెడతానండి. పైకి లేవండి నానమ్మ గారండి, ప్లీజ్ అండి, నా కోసం ఒక్కసారి లేవండి. గీత, నువ్వు నిజంగానే చేస్తావా? చేస్తానే. అయ్యో ముసలి, ముసలి. అమ్మయ్యా, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే. గట్ల మీరు గుడ్లు వేసుకొని చూస్తారండి. నీళ్ళు తీసుకోరండి. విన్నావుగా, వెళ్ళి తీసుకురాబ్బా. ఇదిగో. ఆ